బాలయ్య ఎందుకో అభిమానుల దగ్గరికి వస్తే తట్టుకోలేరు. చెంపచెళ్ళు మనిపిస్తారు. ఉన్నట్టుండి వారిపై రెచ్చిపోతారు. చెడామడా తిట్టిపోసేస్తారు. చాలాసార్లు ఇది జరిగింది. ఇప్పుడు తాజాగా కూడా రిపీట్ అయింది. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నుండి బాలయ్య ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. హెలికాప్టర్లో ల్యాండ్ అయ్యారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఆయనపైకి దూసుకెళ్లారు. సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. దీంతో బాలయ్యకు ఒక్కసారిగా కోపం వచ్చిందట. ఒక అభిమాని చెంప చెళ్ళు మనిపించారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అయితే బాలయ్యను ఆయన ఫ్యాన్స్ కంటే కూడా ఎక్కువగా ఫాలో అయ్యేది మాత్రం వైసీపీ ఫాలోవర్సే. ఆయన ఎప్పుడూ తప్పుగా మాట్లాడతాడా, తేడాగా బిహేవ్ చేస్తాడా అంటూ కాచుకుని కూర్చుని ఉంటారు. ఇలా అభిమానిపై చేయి చేసుకోగానే అలా వైసీపీ అప్పుడే బాలయ్యపై ట్రోలింగ్స్ మొదలుపెట్టేసింది. ఇప్పుడు బాలయ్యకు టీడీపీ కార్యకర్తల కంటే కూడా వైసీపీ ఐటీ వింగే ఎక్కువ ప్రచారం చేస్తోంది అనే టాక్ వినిపిస్తోంది. బాలయ్యకు మంచి అభిమాన గణముంది. ఆయన ఎక్కడికి వచ్చినా వారు వస్తుంటారు. బాలయ్య కూడా వారితో కలిసిపోయే ప్రయత్నం చేస్తారు. కానీ ఆయనకేమైనా చికాకు కలిగితే మాత్రం అభిమాని అని కూడా చూడకుండా చేయి చేసుకుంటారు. ఇది ఎన్నోసారి అని అడగవద్దు, అది అలా జరుగుతూ ఉంటుంది. లేటెస్ట్గా కదిరిలో బాలయ్య హెలీప్యాడ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బాలయ్య సోలోగా రథాన్ని ఒకటి ఎంచుకుని మరీ జనంలోకి వచ్చారు. ఎన్నికల ప్రచారాన్ని ఆయన నిరంతరంగా నిర్వహించేందుకు ప్లాన్ చేసుకున్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు ఏపీ అంతా తిరగాలని వ్యూహంగా ఉంది. బాలయ్యకు రాయలసీమలో పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. దాంతో ఈసారి ఎన్నికల్లో వైసీపీని నిలువరించి టీడీపీకి అనుకూలం చేయడానికి బాలయ్య టూర్ ఉపయోగపడుతుందని పార్టీ భావిస్తోంది. అయితే మొదటి రోజే అభిమాని మీద బాలయ్య చేయి చేసుకున్నారు అంటూ వార్తలు రావడంతో టీడీపీ కలవరపడుతోంది. ఇది కోరి కోరి ఏపీలో వైసీపీకి ఆయుధంగా మారుతుందని కూడా అనుకుంటోంది. బాలయ్య ఆవేశం, ఆనందం అన్నీ కూడా ఎక్కడా దాచుకోరు. గతంలో కూడా ఆయన ఇదే అనంతపురం జిల్లాలో పర్యటిస్తూ అభిమానుల మీద చేయి చేసుకున్నారు. ఇప్పుడు సమయం చాలా కీలకం. అందుకే టీడీపీలో ఆందోళన కనిపిస్తోంది. నిజానికి బాలయ్య ప్రసంగాల్లో ఏమేం మాట్లాడతారు, వాటిని ఎలా వైసీపీ పట్టుకుని ట్రోల్ చేస్తుంది అన్న బెంగ ఒకవైపు ఉండనే ఉందట. దాంతోపాటు ఇప్పుడు ఈ తరహా ఘటనలు పెరిగితే రాజకీయ లాభం అటుంచి నష్టం వస్తుందని అంటున్నారు. మరోవైపు బాలయ్య తమాయించుకోవాలి కదా అన్నది తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వస్తున్న సూచన. ఒకప్పటి ప్రపంచం కాదు ఇది. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఒక్కసారి ఎవరైనా బయటకు వస్తే కోటి కెమెరా కళ్ల మధ్యన ఉన్నట్లే. మంచి చేస్తే వైరల్ చేయరేమో కానీ ఏదైనా నెగిటివ్గా వస్తే మాత్రం దాన్ని క్షణాల్లో ప్రపంచం మొత్తం దాటించేస్తారు. దాంతో బాలయ్య ప్రచారం చేయడం పట్ల పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తూనే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం అంటున్నారు. అయినా బాలయ్య ఇదేంది గోలయ్య అని అంటున్నవారు ఉన్నారు. ప్రస్తుతం ఆయన సినీ కెరియర్ అద్భుతంగా సాగుతోంది. అన్స్టాపబుల్ అంటూ ఆయన చేస్తున్న సందడితో ఒక్కసారిగా గ్రాఫ్ పెరిగిపోయింది. అలాగే హిందూపురంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన గెలిచేందుకు అన్నీ అనుకూలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ చిన్న తప్పు చేసినా ఆయనకు వ్యక్తిగతంగానే కాదు, పార్టీకి ఇబ్బంది వస్తుందని అంటున్నారు. బాలయ్య తెలిసి ఏమీ చెయ్యరు. పైగా ఆయనకు ఎవరి మీద ఏ కోపమూ ఉండదు. అంతా బోళాగా ఉంటారు. కానీ ప్రత్యర్థులకు అదే ఆయుధం అవుతుంది అనుకున్నప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలని అంటున్నారు. బాలయ్య సెల్ఫీల కోసం ఎగబడిన వారిని కొట్టడం ఇది కేవలం మొదటిసారి మాత్రం కాదు. అయితే ఎంతమంది అభిమానులు ఉన్నా బాలయ్యనే అదుపు చేయడానికి చూస్తారు. సెలబ్రిటీలు బయటకు వెళ్తే బౌన్సర్లను నియమించుకుంటారు. ఎవరైనా సెలబ్రిటీల వద్దకు వెళ్తే వారిని అదుపు చేస్తారు బౌన్సర్లు. కానీ బాలయ్య మాత్రం బౌన్సర్లను నియమించుకోలేదు. అభిమానులు దురుసుగా వ్యవహరిస్తే తాను మాత్రమే సరిచేయాలని, తన అభిమానులపై వేరే ఎవరూ కూడా దురుసుగా ప్రవర్తించడం, చేయి చేసుకోవడం ఇష్టం ఉండదు అంటారు బాలయ్య. అందుకే బౌన్సర్లను నియమించుకోలేదట. కానీ చాలామంది ఈ విషయాన్ని మర్చిపోయి బాలయ్యను తిడుతుంటారు. ఆయన్ని విమర్శిస్తారంటూ బాధపడుతున్నారు బాలయ్య అభిమానులు.